ఈ నెల 24వ తేదీ మంగళవారం సాయంత్రం 5 గంటలకు రాజమండ్రి లూథర్ గిరి గ్రౌండ్ లో పాస్టర్ ప్రవీణ్ పగడాల సంస్మరణ సభ నిర్వహిస్తున్నట్లు మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ వెల్లడించారు. ఈ సభకు పోలీస్ శాఖ నుంచి అనుమతి వచ్చిందని అందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక రాజీవ్ గాంధీ విద్యా సంస్థల కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో హర్షకుమార్ మాట్లాడుతూ ఏడాది నుంచి ప్రవీణ్ పగడాల కేసు విషయంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నామని, మొదటి నుంచి యాక్సిడెంట్ కాదు హత్య అంటున్నామని స్పష్టం చేశారు. ప్రవీణ్ పగడాలను ఎక్కడో చంపేసి ఇక్కడ పడేశారని ఆరోపించారు. సీఎం చంద్రబాబు పదే పదే ప్రవీణ్ పగడాల మరణం పట్ల అసభ్యంగా మాట్లాడటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రవీణ్ పగడాల బ్యాంక్ అకౌంట్ ఎందుకు సీజ్ చేశారని, ల్యాప్టాప్ ఎందుకు తీసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఏడాది తర్వాత పోలీసులు అనుమతి ఇచ్చారని వారికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రవీణ్ పగడాల మృతిపై ఏ మతాన్ని తాము దూషించలేదన్నారు. ఈ సభ ద్వారా క్రైస్తవుల డిమాండ్లపై ప్రభుత్వానికి హెచ్చరిక పంపుదామని పిలుపునిచ్చారు. ఒక క్రైస్తవుడుగాను, కాంగ్రెస్ నాయకుడిగాను ఈ సభ నిర్వహిస్తున్నారని తెలిపారు. కుందాలపల్లిలో కుల వివక్ష ఘటనపై ఇప్పటి వరకు జిల్లా కలెక్టర్ ఆ గ్రామానికి వెళ్లలేదని, జాతీయ ఎస్సీ కమిషన్ కు జిల్లా కలెక్టర్ తప్పుడు నివేదిక ఇచ్చారని ఆరోపించారు. మీ రిపోర్ట్ సబ్మిట్ చేయమంటే వాళ్ళు వెంటనే రిపోర్ట్ సబ్మిట్ చేశారు. ఏమని? ఆ ఇంటికాల వాళ్ళు 18వ తారీఖునే తీస్తారని, నేను వెళ్ళి తీయించే వరకు తీయలే, వాలంటీర్గా తీయించేశారని, అసలు సవాన్ని అడ్డుకోలేదని, ఏదో పెళ్లి దగ్గర కొంతసేపు అడ్డుకున్న తర్వాత దారి వదిలేశారని, ఇటువంటి తప్పుడు రిపోర్ట్లు కలెక్టర్ను ఎస్పీ ఇచ్చారు. నేను ఎస్సీ కమిషన్కి కంప్లైంట్ చేసేది ఏంటంటే, ఇటువంటి క్యాస్ట్ డిస్క్రిమినేషన్ జరిగినప్పుడు కలెక్టర్ ఎస్పీ గ్రామాన్ని సందర్శించాలి. ఇప్పుడు దాకా కలెక్టరు ఎస్పీ కూడా ఆ గ్రామాన్ని సందర్శించలేదు. అక్కడ ఎంత వివక్ష ఉందంటే, ఆ గ్రామంలో 2 ఓవర్ హెడ్ ట్యాంకులు ఉంటే కనీసం ఒక ట్యాంక్ అన్నా కూడా ఎస్సీ గ్రామానికి ఇవ్వలేదు. 2 హెడ్ ట్యాంకులు కూడా ఓసీపేటలోనే పెట్టుకుని అందరికీ కుళాయిలు వేసామని చెప్పి వీళ్ళకి ఎస్సీపేటలో 4 కుళాయిలు ఇచ్చారు. తక్కిన ఊరంతా కూడా ప్రతి పేటలో కూడా ప్రతి ఇంటికి కుళాయి వేశారు. అంటే ఎంత వివక్ష! ఇటువంటి సరిచేయాల్సిన వాళ్ళు ఎవరు? ఖచ్చితంగా ఆ వివక్షను సరిచేయాల్సిన వాళ్ళు కలెక్టర్ ఆ గ్రామాన్ని విజిట్ చేసి ఇక్కడ ఏం జరుగుతుంది, ఏం వివక్షలు ఎదుర్కొంటున్నారు, ఎందువల్ల ఎలా జరిగింది అన్నది ఆలోచించకుండా మరి కలెక్టర్ ఎస్పీ ఒక ఎస్ఐ వెళ్ళాడు. జరిగిన సంఘటన వెంటనే తహసీల్దార్ ఆఫీసులో ఇద్దరిని కూర్చోపెట్టి మేము పరిష్కరించాము. ఏమన్నా పరిష్కరించారా మీ సమస్య? ఎమ్మెల్యే గారు అంటారు మొదట ఖండించిన నేనే అని వాళ్ళతో స్టేట్మెంట్ ఇస్తాడు. ఏం చేశారు మీరు? ప్రవీణ్ పగడాల విషయంలో 1 సంవత్సరం నుంచి పబ్లిక్ మీటింగ్ పెట్టుకుంటాం అని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ని, ప్రభుత్వాన్ని పర్మిషన్ ఇమ్మని చెప్పి అడుగుతా ఉన్నాం. సంవత్సరం అయిపోయింది, ఇప్పుడు దాకా కూడా పర్మిషన్ ఇవ్వలేదు. మరి 24వ తారీఖున ఆయన మొదటి సంస్మరణ సభ ఇలాగా లూథర్గిరి చర్చ్ గ్రౌండ్స్లో పెట్టుకుంటున్నాం. సాయంత్రం 5 గంటలకి 24వ తారీఖున ఆయన చనిపోయాడు కాబట్టి ఆయన సంస్మరణార్థం 24వ తారీఖున 5 గంటలకి లూథర్గిరి గ్రౌండ్స్లో పెట్టుకుంటున్నాం కాబట్టి పర్మిషన్ ఇమ్మంటే చాలా తాత్సరం చేసింది పోలీస్ డిపార్ట్మెంట్. తర్వాత హైకోర్టుకి వెళ్ళి లంచ్ మోషన్ మూవ్ చేసిన తర్వాత నిన్న సాయంత్రం మనకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది.